అవునా కదా? మీరు కోట్ చేసిన చాలా సంగతులలో పాత నిబంధనలో మీరు అన్నట్టు ద్వితీయోపదేశకాండం నుంచి మొదలు పెడితే ఓకే, మలాకి వరకు దేవుడు ఎప్పుడు కూడా నేను దేవుడను, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండకూడదు, నాకు రావాల్సిన స్తోత్రాలు కానీ మహిమ కానీ నేను ఎవరికి ఇవ్వను అనే మాట యెషయా గ్రంథంలో మాకు చూడగలరు. మీరు ఆల్రెడీ తెలిసిన ఈ చిన్న జ్ఞానంలో మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు క్రీస్తు కొత్త నిబంధన దేవుడే కానీ ముందు లేడు అనేది మీ ఉద్దేశం? అవునవును, క్రీస్తు సృష్టికి పూర్వం ఉన్నవాడు క్రీస్తు. అక్కడ ఏంటి యేసు క్రీస్తు? అది నేను అడిగేది, ఇప్పుడు మిమ్మల్ని అడిగేది అదే. ఆయన చదివిన దాంట్లోనే నేను చెప్తున్నాను. కానీ ఆదియందు వాక్యము ఉండెను. వాక్యం అంటే వాక్కు, దేవుని వాక్కు ఉన్నది. ఆ వాక్కు ఎవరి దగ్గర ఉన్నది? దేవుని యొద్ద ఉన్నదా లేదా? ఇప్పుడు వారు చూపించినట్టు వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు. ఇది మనకు లేఖనాలలో ఎక్కడైనా ఆయనను దేవుడు కానీ ప్రవక్తలు కానీ, అవునా కదా, ప్రకటించున్నారా? ఇది సృష్టికి పూర్వం దేవుడై ఉండెను అన్నాడు. కాబట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే ప్రజెంట్ ఆయన మనిషిగా వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు కాకుండా శరీరధారిగా రాకముందు విషయాలు ఆయన చెప్పాడు. అవునా కదా? యోహాను సువార్త రాసింది సృష్టికి పూర్వం, ఆది అందు దేవుడై. ఆయన రాసిన మాట ప్రకారంగా ఫస్ట్ వర్డ్లో ఆది అందు సృష్టికి పూర్వం. ఓకే, అవునా కదా? సృష్టికి పూర్వం దేవుడై ఉండెను అనే మాట యోహాన్ గారు రాశారు. కరెక్ట్, అవునా కదా? కరెక్ట్. సృష్టిలోనికి వచ్చిన తర్వాత, అవునా కదా, మనము ప్రకటించవలసింది అర్థమైందా? ఇప్పుడు సృష్టిలోనికి వచ్చింది శరీరధారిగా, ఏ వాక్ అయితే శరీరధారిగా వచ్చిందో అప్పటి నుంచి ఆయనను యోహాన్ గారే ఉదాహరణకు దేవుడని ప్రకటించాడా, దేవుని కుమారుడని ప్రకటించాడా, మనం ఆలోచించవలసింది. ఇప్పుడు ఏదైతే మత్తయి సువార్త, అది యోహాను సువార్తలో ఉందా, ఆయన దేవుడై ఉండెను అనే మాటను మనం వాడుకున్నాం. అంటే దీని యొక్క పూర్వాపరాలు నేను చెప్తాను, ఎందుకంటే బైబిల్ రీసెర్చ్ చేసినాను కనుక. ఎప్పుడు దేవుడై ఉన్నాడు, ఎప్పుడు మనిషి కుమారుడై ఉన్నాడు, దేవుడే ఉన్నాడని అంటున్నారా ఒక సమయంలో? దానికి ఎవిడెన్స్ మీరు చూపించాలి నాకు. మీరు చదివారు, మీరే చదివారు ఇప్పుడే. మీరు చదివిందే నేను చదివాను కానీ. అవును, అంటే బైబిల్లో ఉంది కదా అది. ఆ వాక్యము దేవుడై ఉండేనని ఉంది కదా. అవును, ఎప్పుడు ఉన్నాడో దేవుడై, అది మీరు నాకు ఎవిడెన్స్. ఇంతవరకు సృష్టికి పూర్వమని నేను ఒప్పుకుంటున్నాను ఆ విషయం. సో ఇప్పుడు యేసు ప్రభు సృష్టి కావాలి మాకు. మీరే నేను మళ్ళీ చదివి వినిపించమంటారా? నేను చదివాను కదా, మీరు చదివారు, నేను చదివాను. మరి ఇంకేంటి, ఇంకేం లేఖనం కావాలి? లేఖనమే కదా మీరు చదివారు. లేఖనం చదివారు కదా. యోహాను సువార్త ఒక లేఖనానికి ఇంకొక లేఖనం సాక్ష్యం కావాలి. ఇది ఒక కొత్త, మనం ఒక కొత్తది ఎట్లా అవుతుంది? వినండి, నేను చెప్పేదాకా వినాలి కదా. ఇప్పుడు యోహాను గారు దేవుడై ఉండెను అని అన్నాడు, రాశాడు కదా. యోహాను గారే రాశారు. ఓకే ఓకే. కాకపోతే తెలుగులో ఇది తర్జుమా చేయబడింది. ఒరిజినల్ గా మనం గ్రీకు చూసుకుంటే యోహాను గారు రాశారు. ఓకే. ఆయన రాస్తే ప్రతిదానికి లేఖనాలు కోటింగ్ ఉంటుంది, అంటే కోట్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో సాక్ష్యం యేసుప్రభు ఏం చెప్పాడు, లేఖనంలో నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి అనే మాట మనకు చెప్పాడు కనుక మీరు అవి పరిశోధించండి అనే మాట కూడా చెప్పాడు కనుక దీనికి సాక్ష్యం, దానికి సాక్ష్యం కావాలని అడుగుతున్నారా మీరు? నేను అడుగుతున్నాను, తర్వాత నేను అడుగుతాను. ఇప్పుడు నేను లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చెప్పచ్చు. సరే చెప్పండి. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే వెంటనే దాని కింద ఒక మాట ఉంటుంది. యోహాన్ అని ఉంటాడు, బాప్తిసం ఇచ్చి యోహాన్, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే ఆయన. అవును కదా, సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు ముందుగా దూత. ఆయన ఏం చెప్తున్నాడు, 34వ వచనం చదివితే ఇది యోహాన్ గారే రాశారు, యోహాన్ గారు ఇచ్చిన సాక్ష్యం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని. దీనికి ఒక నిమిషం, మీరు అడిగిందే, దీనికి పాత నిబంధనలో సాక్ష్యం ఎక్కడుంది? యోహాన్ ఇట్లా చెప్తాడు, యోహాన్ ఇదే స్టేట్మెంట్ నాకు పాత నిబంధనలో చూపించండి. యోహాను గురించి ఆయనకు రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది. నా ప్రశ్న అది కాదండి, సలారం చేయడానికి వచ్చి నేనేం అడుగుతున్నానంటే, మీరు నన్ను ఏమడిగారంటే, ఆది యందు దేవుని యొద్ద ఆది యందు దేవుడై ఉండెను అన్నప్పుడు మీరేమన్నారంటే దీనికి ఇంకొక లేఖనం మనకు సాక్ష్యం కావాలంటున్నాను. నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో దానికి లేఖనం చూపించండి అంటున్నారు.
ఇప్పుడు ఈయన తెలుసుకున్నాడు, లేఖనం ఉంది ఇక్కడ పైన ఉంది. మరి ఇక్కడ కూడా లేఖనం ఉంది కదా. అవును, ఈయన ఇప్పుడు యోహాను గారు ఇక్కడ ఉన్న లేఖనం ఏమో తెలుసుకోకుండా రాశారా? నేను చెప్పేది మధ్యలో రాకూడదు. నేను ప్రశ్న అడిగాను, ప్రశ్న అడుగుతాను, తర్వాత చెప్పండి. మనం నో ప్రాబ్లం, ఎందుకు టైం ఉంది కాబట్టి మీరు మధ్యలో రా. సో బేసిక్ గా ఇక్కడ లేదు, ఇప్పుడు ఈయన పాత నిబంధనలో లేదు. యోహాన్ గురించి సాక్ష్యం ఉంది, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గురించి సాక్ష్యం. ఇదే స్టేట్మెంట్ ఉందా? ఏమని? మీరు ఇప్పుడు ఏదైతే ప్రభువుకు మార్గం సరళం చేస్తాడని ఆయన గురించి సాక్ష్యం ఉంది. ఆయన వచ్చి చెప్తున్నాడు, నేను తెలుసుకున్నాడంటే ఎలా తెలుసుకున్నాడు? పైన పరిశుద్ధాత్మ పౌరాకారంలో వస్తే దేవుడు నాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి ఎవరు దేవుని కుమారుడో తెలుసుకొని చెప్పమన్నాడు అనే విధానంలో పైన కూడా ఆయన మాటలు ఉన్నాయి. అంటే జాన్ గారు, నా ప్రశ్న మీరు కొంచెం దయచేసి కొంచెం నన్ను అర్థం చేసుకోండి. పౌరము నీ మీద వాళ్తే, ఎవరి మీద అయితే పౌరం వాళ్తుందో ఆయనే దేవుని కుమారుడు తెలుసుకోండి అనే వచనం పాత నిబంధనలో చూపించండి అని అడుగుతున్నాను. ఈయన అడిగాడు, నేను అడిగాను, నాకు దేవుడు ఇచ్చాడని. ఈయన అడిగాడు, ఆయన అడిగాడు కాదు, మీరు పెట్టిన నియమాన్ని నేను మీకు పెడుతున్నాను. నియమమే నేను చెప్పేది. మీరేం నియమం పెడుతున్నారు అని అంటే, ఇక్కడ ఆది యందు దేవుడై వాక్యం ఉన్నాడు అని అన్నప్పుడు అది పాత నిబంధనలో ఉండాలన్నారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు పాత నిబంధనలో లేదు అనడానికి నేను సాక్ష్యం చూపించగలను. లేదు అనడానికంటే దేవుడుగా లేడు, దేవుడై అన్నది అది లేదు అనేది సాక్ష్యం చూపించారు. ఏం చూపించలేదు మీరు. నేను చూపిస్తాను అంటున్నాను, ప్రవక్తల సాక్ష్యం. దీనికి ఇది ఉందని కూడా చూపించండి. ఇది కూడా చూపించండి, చెప్తాను. ఇప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం గురించి చెప్తున్నాను నేను. ఎవరు? యోహాన్ ఇచ్చిన సాక్ష్యం గురించి. పాత నిబంధనలో ఉండాలి మీ నియమం ప్రకారం. అట్లా ఆయన వచ్చి ఇచ్చినప్పుడు పైద ఎందుకు ఉండాలి అలాంటప్పుడు? ఎందుకంటే ఇది లేదు అనే దానికి నేను రుజువులు చూపిస్తాను. సో ఇది ఉంది అనే దానికి చూపిస్తే ఆ వచనం ఉందా? మరి మీరు ఏదైతే కింద చూపిస్తున్నారో దానికి సహాయం లేదా? ఇప్పుడు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఈయన వచ్చాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇవ్వడానికి ఈయన వస్తాడు, సాక్ష్యం ఇస్తాడు అని ఆయన చెప్పిన మాటలు పాత నిబంధనలో ఉండాలి. లేకపోతే మీరు పెట్టిన నియమం తప్పవుతుంది. మీరు అలాగా ఇప్పుడు నేను దేవుడై ఉండేనన్న దానికి లేడు. దేవుడై ఆయన దేవుని కుమారుడుగా, ప్రవక్తగా, సేవకుడుగా నేను రుజువులు చూపిస్తాను. కాకపోతే మీ నియమం తప్పని చెప్తున్నాను అంతే. నేను చెప్పేది ఏంటంటే దేవుడై ఉండేనన్న దానికి నాకు సాక్ష్యం దొరకలేదు, కానీ దేవుని కుమారుడు అనడానికి, దేవుని సేవకుడు అనడానికి, దేవుని ప్రవక్త అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే, అర్థమైందా? కొన్ని చూపిస్తారా? వినండి. దేవుని కుమారుడై ఉండడానికి అనేదానికి దేవుని కుమారుడు అనే మాటని మీరు ఏదైతే అన్ని కోట్ చేస్తున్నారో అలాగే ఆయన దేవుడై ఉండేను, దేవుడై ఉండేను అనే దానికి వారు కూడా చూపిస్తారు. దేవుని కుమారుడై లేదు అనేది మీరు చెప్తారు, కానీ దేవుని కుమారుడు, దైవ కుమారుడు అనేది మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, అది కంప్లీట్ చేయండి. అవునా? ఇప్పుడు లేఖనాల ప్రకారంగా యోహాను గారు ఒరిజినల్ టెక్స్ట్ మనకున్న బైబిల్ ప్రకారంగా మనకు ఒక అపోస్తులైన పౌలు గారు కానీ కొన్ని ఆజ్ఞలు, అంటే మనకు ఎలా చదవాలా, ఎలా బోధించాలనేది కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. దైవజనుడు అనేవాడికి, అవునంటే మనం దైవజనులంగా వచ్చామనుకోండి, నువ్వు బైబిల్ పట్టుకున్నావు అనుకో, ఒక ఆజ్ఞ తిమోతి గారికి ఇచ్చాడు. ఏమని? తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది. ఏంటంటే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, ఏదైతే ప్రసంగిస్తున్నావో అది రూఢిగా తెలుసుకోవాలి. అవునా కదా? అంటే సాక్ష్యాధారాలతో తెలుసుకొని పూర్ణంగా అంటే నాకు ఇది కాదు అనే విషయం లేకుండా పూర్ణంగా తెలుసుకొని ప్రసంగించాలి. చదువుతాను చూడండి. తిమోతికి రాసిన ఇట్ ఈస్ అవర్ వార్నింగ్. అంటే ఒక దైవజనుడిగా బైబిల్ పట్టుకునే ముందు ఆయన దైవజనుడికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, తిమోతి, ఓకే, యు ఆర్ ఆల్సో తిమోతి, ఓకే, ఆ పాత్రలో మనం ఉన్నాం, నో ప్రాబ్లం, దాన్ని నేను ఒప్పుకుంటాను. అతడు ఏం చేయాలి అంటే 14వ వచనం నుండి 2వ తిమోతి 3వ అధ్యాయం. మీరే నేనేలేండి వచనం చెప్తే ఓకే రైట్. మనకున్న ఆజ్ఞ 1 తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి. ఓకే. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి. అంటే నేర్చుకోవడమే కాదు, యూ హావ్ టు కంపేర్ విత్. అవును, కంపేర్ విత్ ఓల్డ్ టెక్స్ట్. కంపేర్ అని ఏం లేదు, రూఢిని ఉంది, నేర్చుకో. రైట్, ఓకే. ఎందుకు నేర్చుకోవాలనే దీనికి మళ్ళీ మీరు కంపేర్ అని కాదు, అంటే అక్కడ ఉన్నవి, అదే అక్కడ ఉన్నవి సరి అయినదా కాదా
అనేది యేసుప్రభు కూడా మనకు ఆజ్ఞించాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. వినండి అనలే. మార్కు 4:24లో ఉంటుంది. చూసుకోండి అన్నాడు. ఎక్కడ చూసుకోవాలి మనం? ఎవరైతే చెప్పినా మనకు లేఖనాల సాక్ష్యం, అవునా కదా? సో ఆ సాక్ష్యాధారాలను బట్టి ఏమంటున్నాడంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని ఏం చేయమంటున్నాడు? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు. ఇన్ని ఉన్నాయి. ఉపదేశించేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఉపదేశం కరెక్ట్గా లేదంటే మనం ఇక్కడ ఏం డిబేట్ అవుతున్నాం నేనేం కాదు. నాకున్న ఆజ్ఞలో అంటే మనకున్న ఆజ్ఞలో దైవజనుడు మాట్లాడవలసిన ఆజ్ఞ ఏంటంటే ఈ అవుట్ మొత్తం నువ్వు మాట్లాడుతున్న దాని మీద 100% 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం మనం సీరియస్గా తీసుకుందాం. రూఢి అని తెలుసుకోవాలి, అవునా కదా? ఇప్పుడు ఫస్ట్ దాని మీదనే చెప్పమంటున్నారు కదా. అంటే మనం అక్కడ మొదలు పెట్టాం కదా, వేరేది ఏదైనా తీసుకోవాలంటే వేరే తీసుకోండి. అది కంప్లీట్ చేసుకుందాం. మీరు పెట్టిన నియమం ఒకటి ఉంది. అదేంటంటే ఒక దేవుడై ఉండెను అని అంటే అది పాత నిబంధనలో ఉండాలి అని అన్నారు. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడే, మీది అయిపోయిన వెంటనే చూపిస్తాను. కానీ మీరు పెట్టిన నియమాన్ని మీరు ఉల్లంఘించరు అన్న నమ్మకంతో నేనేమడుగుతున్నానంటే ఈ బాప్తిసమిచ్చి యోహాను ఆయన మీదకి పవర్ దిగటం అది కూడా పాత నిబంధనలో మీరు దయచేసి చూపించాలని అడుగుతున్నాను. అది కాదు. అది సో మీరు చెప్పేటప్పుడు ఉండదు నియమం. నియమం కాదు, మేము చెప్తే నియమం ఉంటుంది అట్లా అంటున్నారా? ఇది నియమము అనేది ఏదైతే ఉందో మీరే పెట్టారా? వినండి, ఏదైనా చేయాలంటే ఇద్దరు సాక్షులు ఉండాలి, 2 లేఖనాలు. అదే నేను అడుగుతున్నాను. ఈ బాప్తిసమిచ్చి యోహాను ఏదైతే చెప్తున్నాడో దానికి 2 నియమాలు చూపించండి. ఇది దీని గురించిన మీరు దాని మీద కాదు, మనకు దీని మీద. కరెక్ట్, రైట్. దీని మీద మాట్లాడతారు. రైట్. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు దేవుని వాక్కు అని ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు, అవునా కదా? వాక్యం, ఆయన దేవుని వాక్కు. ఇది మీరు నార్మల్గా మీకు తెలుసు. రెఫరెన్స్ చూపించమన్నా, నా నోటి నుంచి వచ్చిన వాక్యము నేను, నా నోటి నుంచి వాక్యము మళ్ళీ తిరిగి వ్యర్థంగా రాదు, అది ఫలం తీసుకొని వస్తుందని యెషయా ద్వారా ప్రవచించినది మనకు తెలుసు. కాబట్టి దేవుని వాక్కు 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 అని యెహోవా వాక్కు అని ఇర్మియాకు కానీ మీరు హెచ్కేల్ చూసినా కొన్ని 100 సార్లు ఉంటుంది, అవునా కదా? ఇది నిరభ్యంతరంగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అది దేవుడై ఉండెను అనేది అక్కడ మనం చర్చ చేస్తున్నాం. మనం ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం. ఎందుకు చర్చ చేయకూడదు? దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉంది, ఆది దేవుడు ఆది యందు వాక్యం ఉండెను అన్నదానికి ఒక 2-3 సాక్ష్యాలు చూపించండి చూద్దాం. ఇక్కడ ఏది పాత నిబంధనలో? పాత నిబంధనలు ఇప్పుడు యెహోవా వాక్కు కాదు అట్లా కాదు. ఇక్కడ ఏదైతే దేవుని యొద్ద ఉండెను అన్న వాక్యం ఉందో, అంటే ఇప్పుడు దేవుడు దేవుని వాక్యం వేరు వేరు అన్న మీరు ఒప్పుకుంటున్నారు కదా? సో వేరు వేరుగా 2 దేవుళ్ళు ఉన్నారని ఒప్పుకుంటారా ఇప్పుడు మీరు? నేను ఒప్పుకోను కదా. అవునా? నేను దేవుడు తండ్రి దేవుడు అని ఒప్పుకుంటున్నాను, కానీ యేసుక్రీస్తుని దేవుడు అని ఒప్పుకోవట్లేదు కదా. మీరు క్లారిటీ లేదు. మీరు రాసిన క్లారిటీనే చదువుదామని మీరు 2 దేవుళ్ళు అంటున్నారు. మీరు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మీరు యేసుక్రీస్తుని కూడా దేవుడు అంటున్నారు. మీరు 2 దేవుళ్ళని ఒప్పుకుంటారు. మేము ఒక దేవుడు గురించే మాట్లాడతాం, ఇంకా బ్రదర్ అంటున్నాడు 2-3 అనేది మాట్లాడదాం. దేవుళ్ళు అంటున్నారు. ఇంకా త్రిత్వంలో ఏకత్వం గురించి తర్వాత దానికి వెళ్దాంలేండి. అది సబ్జెక్టే కాదు. ఓకే, అది మనకున్నది ఇది ఏంటంటే ఆది యందు దేవుని యొద్ద వాక్యము ఉన్నది, అవునా కదా? దీనికి ఎవిడెన్స్ అంతే కదా మనకు కావాల్సింది. దేవుని యొక్క వాక్కు. జాన్ గారు మీరు పుస్తకంలో ఇలా రాశారు. మీ పుస్తకం ఏది? నాది కాదు, అది మాడిఫైడ్ వర్షన్ బ్రదర్. అది అప్డేటెడ్. ఇది మీరు అప్డేట్ అయ్యారని చెప్తారు కానీ నేను చదువుతాను. అప్డేట్ అయ్యాను. యేసుక్రీస్తు వాక్యమై దేవుని యొద్ద ఉన్నప్పుడు దేవుడు మీరే రాశారు. అయితే శరీరధారి అయి వచ్చినాక నరుడుగా మన కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు. ఇప్పుడు దేవుడా కాదు ఆయన? మీ మాటలే. అది నేను స్టార్టింగ్లో ఉన్నాను. తర్వాత ఎప్పుడైతే బైబుల్ చదివానో, రీసెర్చ్ చేశానో, ఇప్పుడు నేను దాన్ని మోడిఫై చేసింది. పోనీ ఇది ఈ పుస్తకం కూడా చూచానా? ఆ 2 మోడిఫై చేశాను. ఇగో ఇక్కడ ఉంది ఇది చూపించండి. సో ఇప్పుడు ఈ పుస్తకం వేస్ట్. యేసుక్రీస్తు ఎవరు? దేవుడా, దేవుని కుమారుడా, ప్రవక్తన? అంటే ఈ పుస్తకం లేటెస్టే కదా? మోడిఫై చేశాను. ఈ పుస్తకం లేటెస్టే కదా? అది కూడా మోడిఫై చేశాను. అంటే ఈ స్టేట్మెంట్ మోడిఫై చేశారా?
బైబిల్ చదువుతున్నప్పుడు దొరికిన వాక్యాలను బట్టి సాక్ష్యాధారాలను బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది అభిప్రాయం. ఇప్పుడు నేను బ్యాప్టిస్ట్లో ఉన్నప్పుడు 2014లో ఇది వేశారు, అంటే రీసెంట్ 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం. లేదు, అంటే 16 తర్వాత మళ్ళీ నేను మార్చేశాను. ఇగో అది కరపత్రం రాశాను. ఓకే, అది దాని అది అది కాదు. సో ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న వాక్యం దేవుడు కాదు అన్నది మీ నమ్మకం. తండ్రి అయిన దేవుని వాక్యము దేవుడు కాదు ఎట్లా? ఓకే, ఇప్పుడు నేను నాకు ఇంత చర్చ అవుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు దైవ కుమారుడు అనేది మీ స్టాండ్. మీరెవరు? నేను కూడా దేవుని కుమారుడు. అయితే మీరు కూడా దేవుని కుమారుడు అన్నప్పుడు మీరు యేసుక్రీస్తు సమానమా? కాదు. ఎట్లా దాంట్లో అక్కడ ఎట్లా కాదు? ఎట్లా కాదంటే యేసుక్రీస్తు ప్రభు అవునా కదా, సృష్టికి ముందు పుట్టాడు. సృష్టికి ముందు పుట్టాడు. ఎస్. ఓకే, ఎలా? ఆయన సాక్ష్యం చెప్తా, ఆయన మాటల్లో చెప్తాను మీకు. ఓకే, పుట్టాడు అనే మాట చెప్తున్నారు. అవును, అదే నేను చెప్తాను. యోహాను సువార్త. ఓకే, యూ టేక్, దిస్ ఇస్ నో ప్రాబ్లం. 18వ అధ్యాయము 37-38 ఆయన మాటల్లోనే. చెప్పండి, చదవండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఓకే, అక్కడ పుట్టి అందులో అక్కడ ఎక్కడుంది మీరు చదివిన దాంట్లో? యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు అనే ఇక్కడ ఉంది. నేను ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడంటే ఎక్కడ పుట్టాడు? మీరు చెప్పాలి, అంటే మాకుండే అండర్స్టాండింగ్ ఉంది, మీ అండర్స్టాండింగ్ చెప్పండి. యోహాను సువార్త 18వ అధ్యాయం మీరు చదివారు సార్. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37-38 చదివారు. పుట్టిండు అనేది మీరు నమ్మరు. అయితే కన్యక పుట్టాడు అన్న విషయం ఇదిగోండి సార్, మీరు ఇలా అంటున్నారు. మంచిగా పుట్టాడు. మీరు ఇలా అంటున్నారు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్లే నేను రాజనే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. అంతేగాని నేను పరలోకంలో పుట్టాను, భూమి మీద పుట్టాను అనేం అనలేదు ఇక్కడ. ఎందుకు యాడ్ చేస్తున్నారు? నేను ఈ లోకమునకు వచ్చి తిని అని ఎందుకు అన్నాడు? ఎక్కడ పుట్టాడు? మీ బైబిల్లో సెమికోలన్ ఉందా? అక్కడ ఉంది. అంటే ఆడికి ఒక సెంటెన్స్ అయింది, దాని తర్వాత ఇంకో సెంటెన్స్ వస్తుంది. కాదు, ఒకటే వాక్యంలో ఉంది. సెంటెన్స్ ఒకటే వాక్యంలో ఉంది. ఒకటే వాక్యంలోనే ఉంది. అంటే నేను ఎందుకు కామాలు కోలన్లు అంటున్నానంటే, మీ పుస్తకంలో చూశాను 2-3 చోట్ల. అవును, కామా ఉంది, ఇక్కడ సెమికోలన్ ఉంది అంటా ఉంటారు. మరి ఓకే, ఇప్పుడు నేను చెప్తాను సార్. ఇక్కడ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నా ప్రశ్న ఇంకా పూర్తి అవ్వలేదు. మీరేమంటున్నారు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే ఆయన పుట్టడానికి గల కారణం చెప్పాడు. అంతేగాని నేను పరలోకంలో పుట్టానా, భూమి మీద పుట్టానా అని చెప్పలేదు. రెండో విషయం, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. సో ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో బేసిక్ గా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే సత్యం గురించి మాట్లాడటం అన్నది ఈ సెంటెన్స్ చెప్తుంది కదా. అంతేగాని ఆయన పరలోకంలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు 5వ అధ్యాయం